వర్దయ్యపాలెం నైస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మెగా వైద్య శిబిరాన్ని సచ్చివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ బాల గురువం భరణీబాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైద్య శిబిరం నిర్వహణలో ఎస్ఐఎంఎస్ తిరుపతి వైద్య బృందం విశేషంగా సేవలందించగా స్థానిక ప్రజలు భారీగా హాజరై పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ రాజశేఖర్, ఎంపీటీఓ ప్రసాద్, వివిధ రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై విజయవంతంగా నిర్వహించారు. ఎప్పుడైనా ఫోన్ చేస్తే పేదవర్గంటే డబ్బులు లేకపోయినా కూడా అడ్మిట్ చేసుకుంటారు. ఈ లేకపోతే కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు. అంటే ఆ పరిస్థితి నెగ్లెక్ట్ చేస్తామంటే విపరీతమైన పేషెంట్ బెడ్లు దొరకవు. కానీ మన బిడ్డలో పేదవారు కాబట్టి, బలహీన వర్గానికి చెందిన వారు కాబట్టి మన ప్రాంతం నుంచి ఎవరు పోయినా ఆశ్రయించి సహకరించి సహాయం చేసేటువంటి మన మొక్షం డాక్టర్ గారికి, డైరెక్టర్ గారికి, డైరెక్టర్ నెంబర్ ఆఫ్ టైం ఫోన్ చేసి, సార్ పేదవాళ్ళు సార్ డబ్బు కట్టలేము, డాక్టర్ రవి కుమార్ గారు డైరెక్టర్ డబ్బు కట్టలేము సార్ అంటే ఇమీడియట్గా ముందు చేస్తారు. మొన్న కూడా ఆ ఫ్రెండ్స్తో కూర్చోవాలి చేస్తే నేను డైరెక్టర్ రామకుమార్ చెప్తే అది కూడా మన కాన్స్టిట్యూన్సీ కాదు, ఎస్ఆర్పురం గణవరం కాన్స్టిట్యూన్సీ, వాళ్ళు ఫోన్ చేసి ఇమీడియట్గా బాధ్యత పంపించేశారు. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వైద్యుని బ్రహ్మాండంగా చేయాలా, విద్యని వైద్యుని ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి పరీక్షలు చేయాలని ఆలోచన నేను అసలు మాట్లాడాను. గైనకాలజిస్ట్ ఉండేది ప్రతి పిహెచ్లో పెట్టండి, సిహెచ్లో పెట్టండి, ఏరియాస్ పెట్టండి. నమస్కారం అమ్మా. చాలా విపరీతం ఎంత కాబట్టి అందరూ కూడా వైద్యం చూసుకుని ఇంటికి వెళ్ళి, అంటే వరద ఫాస్ట్ చాలా చాలా ప్రమాదం ఉంటుంది. కరెంట్ కంటే ఫాస్ట్